ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లించినాను. దేవునికి వాక్యమును మనం ధ్యానించుకున్నట్టుగా దేవుడు మనకి ఇచ్చిన మరికి సమయం బట్టి దేవుడి నామకి స్తుతులు చెల్లించవలసిన మనమే ఉన్నాము. కడవరి దినముల్లో జీవిస్తున్న మనము దేవునికి వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు దేవునికి రక్షణను గురించి, లేకపోతే దేవుని యొక్క కాపుదలను గురించి, దేవుని యొక్క దీవెనల గురించి ఇవి ఇప్పుడు నేర్చుకోవలసిన విషయములు కాదు. మనం కడవరి దినములు జీవిస్తున్నాం కాబట్టి నేడో రేపో క్రీస్తు రాకడ. కాబట్టి క్రీస్తు రాకడ వచ్చే సమయానికి మనము సిద్ధపడిన వారమే ఉండాలి. ఎందుకంటే రక్షింపబడిన నీవు నేను ఆ దేవుని సన్నిధికి మనము చేరవలసిన వారమే ఉన్నాము. ఆ విధంగా చేరాలి అంటే మనమే సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలంటే సిద్ధపాటుకు కావాల్సిన వాక్యములను దేవునికి వాక్యం నుంచి మనము నేర్చుకోవాలి. రక్షణ ప్రసంగములు, లేకపోతే ఆశీర్వాద ప్రసంగములు, ఆశీర్వాద వచనములు ధ్యానించుకునే సమయం దేవుని బిడ్డలకు ఇది కాదు. ఇది సిద్ధపడవలసిన దినములు, దేవుని కొరకు కనిపెట్టవలసిన దినములు. దానికి సంబంధించిన విషయములనే మనము తెలుసుకోవాలి. వీటిలో భాగంగాను దేవుని యొక్క రాకడ సంభవములు ఏంటి అన్నవి మనము గ్రహించాలి. ఆ కోణంలోనే మనము గత కొన్ని రోజులుగా దేవుని యొక్క రాకడ, లేకపోతే దేవుని యొక్క రాకడ ముందు సూచనలు, సంభవములు మనము తెలుసుకుని కూర్చున్నాము. ప్రకటన గ్రంథములో దేవుడు అనేక విషయములను బయలుపరుస్తున్నాడు. అదేవిధంగా అదే విషయంలో దేవుడు మత్తయి సువార్తలో కూడా దేవుని యొక్క రాకడకు సూచనలు తన శిష్యులతో చెప్పాడు. మనం అది చూస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ముద్రల గురించి మనము చూస్తున్నాం. అదేవిధంగా బూరల గురించి కూడా మనము చూడగలం. అదే సమయంలో ఉగ్రత పాత్రల గురించి కూడా మనము చూడగలం. ఇవి 3 వరుసగా ఒకటి తర్వాత ఒకటిగా ఇవి జరుగునట్లు మనము చూస్తున్నాము. మొట్టమొదటిగా దేవుని యొక్క ముద్రలు మనము చూడగలము. ఈ దేవుని యొక్క ముద్రల గురించి మనము గత కొన్ని రోజుల నుంచి ధ్యానించుకుంటున్నాము. 6వ ముద్ర వరకు మనము ధ్యానించుకుని ఉన్నాము. ఈరోజు 7వ ముద్ర యొక్క సంభవము, 7వ ముద్ర యొక్క సంభవము ఏంటి అనేది మనము గ్రహించగలుగుతున్నాం. ఇది సంక్లిప్తంగా గుప్తమై ఉన్న బూర. దీనిలో విషయం ఏంటంటే ఎప్పుడైతే 7వ బూర మ్రోగుతాదో, ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడుతుందో అప్పుడు 2వ సన్నివేశం అంటే బూరల దూతలు బయలుదేరడం మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏంటంటే 7వది ఎప్పుడైతే విప్పబడుతుందో అప్పుడు 2వ విషయం ప్రారంభమవడం మనం చూడగలుగుతాం. అంటే దేవుని ఉగ్రతలో 2వ అడుగు మనము ప్రారంభం మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన 7వ ముద్రను విప్పగా పరలోకమందు ఇంచుమించు అర్ధ గంట సేపు నిశ్శబ్దము కనబడుచున్నది. అంతటా దేవుని ఎదుట నుంచి 7 దూతలు బూరలు పట్టుకుని నిలబడి కూడా అక్కడ మనము చూడగలం. మరియు సువర్ణ దుపాతి పట్టుకుని ఉన్న వేరొక దూత సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠం పైన పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపబడుటకు అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధికి చేరినట్లు మనము అక్కడ చదవగలుగుతున్నాం. అది అయిన తర్వాత ఆ పాత్రలో బలిపీఠం మీద నిప్పులను తీసి పోయగా ఆ పోసిన నిప్పులను భూమి మీద చల్లగా భయంకరమైన ఉరుములు, భయంకరమైన శబ్దములు, భయంకరమైన వడగండ్లు మనం అక్కడ కలిగినట్లు మనము చూడగలుగుతున్నాం. 7వ ముద్ర ఎప్పుడైతే తెరవబడిందో వెంటనే పరలోకమందు అర్ధ గంట సేపు నెమ్మది కలిగింది, నిశ్శబ్దం కలిగింది. 2వదిగా 7 దూతలు దేవుని సన్నిధిలో బూరలు పట్టుకుని నిలబడినట్లు మనం చూడగలుగుతున్నాం. 3వదిగా అక్కడ ఒక దూత ధూపార్తిని చేత పట్టుకొని బలిపీఠం మీదట నిలబడినట్లు మనం చూడగలుగుతున్నాం. వేరొక దూత వచ్చి ఆ దూతకి గొప్ప ధూపద్రవ్యములు ఇవ్వబడగా ఆ ధూపద్రవ్యములు ఆ ధూపార్తిలో వేసినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ ధూపము దేవుని సన్నిధికి చేరినట్లు మనము అక్కడ చదువుతున్నాం. తర్వాత బలిపీఠం మీద నిప్పులు తీసి ఆ ధూపార్తిలో పోసి అవి భూమి మీద చల్లగా, భూమి మీద భయంకరమైన వడగండ్లు, భయంకరమైన శబ్దనులు, భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి సంభవించినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు తన ప్రజలను శిక్షించడానికి, లేకపోతే దేవుడు తన ప్రజలు చేసిన తప్పిదమును బట్టి వారి మీదకి తన కోపం చూపించే ముందు మొట్టమొదటిగా దేవుడు ప్రకృతి మీద
తన ఉగ్రతను చూపించడం మనకి తెలుసు. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఎక్కడ చూసినా దేవుడు తన ప్రజలను శిక్షించడానికి, లేకపోతే దేవుడికి తన ప్రజలపై కలిగిన కోపం మొట్టమొదటి దేవుడు ప్రకృతి మీద చూపించడం మనం అనేక చోట చూడగలం. ఆదాము చేసిన పాపం బట్టి, ఆదాము చేసిన అతిక్రమం బట్టి, ఆదాము యొక్క అవ్వ యొక్క పాప దోషమును బట్టి దేవుడు మొట్టమొదటిగా శపించింది భూమిని. మీ వలన భూమి శపింపబడినది. భూమి ఇక మీద ముండ్ల పొదలను గచ్చ పొదలను మొలిపించును అని భూమిని శపించాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు ఏమన్నాడు, నా జనులు విశ్వాసఘాతుకులే పాపము చేసిన వారికి జీవనాధారమైన ఆహారమును కొట్టివేయుదును అన్నాడంటే భూమికి అక్కడ శిక్ష, అంటే వర్షము రాదు, కరువులు. దీనివల్ల అంటే మనిషి చేసిన తప్పిదం బట్టి దేవుడు భూమిని శిక్షించడం మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగడం కనబడుతున్నాం, మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, మొట్టమొదటిగా మనం ఆలోచించినట్టయితే ఇక్కడ మనం చూసేది ఎప్పుడైతే 7వ ముద్ర విప్పబడిందో అక్కడ పరలోకమందు అర్ధగంట సేపు నిశ్శబ్దం అని మనం చూడగలుగుతున్నాం. చూడండి, అర్ధగంట సేపు అన్నది అది నామమాత్రపు సమయం. ఇక్కడ ఇది ఎంత అని ఎవరు కొలవలేరు, ఎందుకంటే పరలోకమందులో సమయము తెలియదు, సమయము ఉండదు, కొలత ఉండదు. ఎందుకంటే పరలోకము నిత్యమైనది, సమయం అన్నది అక్కడ లేదు. కాబట్టి ఇది సూచనప్రాయంగా రాసిన సమయం. ఆ పరలోకమందు అర్ధగంట సేపు నిశ్శబ్దము కలిగినట్టు మనం చూడగలుగుతాం. పరలోకమందు అర్ధగంట సేపు నిశ్శబ్దం ఎందుకు జరిగింది అంటే అక్కడ నిత్యము దూతల చేత పొగడబడుతున్న దేవుడు, దూతల చేత గాన ప్రతిగానములు చేయబడుతున్న స్థలము, నిత్యము స్తుతులు ఆరాధనలతో నిండిపోయిన పరలోకము. కొంతసేపు నిశ్శబ్దం అంటే ఆరాధనలు ఆగిపోయాయి, ప్రార్థనలు ఆగిపోయాయి, దేవునికి స్తుతులు చెల్లించడం ఆగిపోయింది. కారణం ఏంటంటే తరువాత జరుగునైన సంభవములను గురించిన ఆశ్చర్యం, అద్భుతం, లేకపోతే వీళ్ళలో ఏమి జరుగుతుంది అని ఒక ఆలోచన. ఈ ఆలోచన బట్టి అంత పరలోకమంతా నిశ్శబ్దం అయిపోయినట్టు మనము చూస్తాం. అంటే ఏమి జరుగుతుంది అన్న దానికోసం వాళ్ళలో ఒక సందేహం, ఒక సంకోచంతో అంత పరలోకంతో నిశ్శబ్దమైనట్లు మనం అక్కడ గ్రహించగలం. ఎందుకంటే దేవుని యొక్క కార్యం జరిగే ముందు నిశ్శబ్దమును మనము గమనించగలం. దేవుని సన్నిధిలో దేవుని కార్యము దేవుని ప్రజల పట్ల, లేకపోతే దేవుడి కార్యము భూమి మీద జరిగించాలంటే దేవుడు ఎప్పుడైతే ప్రశాంతతగా ఉంటుందో అప్పుడు జరిగిస్తాడు, ప్రశాంతత కలిగించినప్పుడు కలిగిస్తాడు. ఈ విషయం మనము ఏలియా దగ్గరికి వచ్చేసరికి మనము చూడగలం. ఏలియా దేవుని సన్నిధిలో కర్మేలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కర్మేలు పర్వతంలో అక్కడ అతను ప్రార్థన చేయటకు మోకరించాడు. ఎప్పుడైతే కర్మేలు పర్వతం మీద అతను ప్రార్థన చేయడానికి మోకరించాడు, దేనికోసం మోకరించాడంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు అతను మోకరించాడు. మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు పెద్ద భూకంపము కలిగింది. అందులో దేవుడు కనిపించలేదు. పెద్ద శబ్దములు కలిగాయి, అందులో దేవుడు కనిపించలేదు. తర్వాత భయంకరమైన సుడిగాలి వచ్చింది, అప్పుడు దేవుడు కనిపించలేదు. తర్వాత నెమ్మది కలిగింది, అప్పుడు నెమ్మది కలిగే స్వరముతో దేవుడు మాట్లాడినట్టు మనం చూడగలుగుతున్నాం. చూడండి, దేవుని యొక్క స్వరము ఎప్పుడు వినబడిందంటే గలిబిలి అంతా దాటిపోయింది, శబ్దములు దాటిపోయాయి, ఆందోళన దాటిపోయింది, నిశ్శబ్దంగా నిమ్మలమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుని యొక్క స్వరము అతనికి వినబడినట్లు మనము గమనించగలము. కాబట్టి దేవుని కార్యం జరిగే ముందు నిశ్శబ్దం మనము గ్రహించగలము. ఇక్కడ నిశ్శబ్దం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు పరలోకమందు జరగనైన సంభవం గురించి మనము తెలుసుకొని చూద్దాం. ఏడుగురు దూతలు బోరలు చేతపట్టి అక్కడ నిలబడి ఉన్నట్లు మనము చదివాం. అయితే ఈ 7 బోరలు భూమి మీదకి రానైన తెగుళ్ళు, భూమిని నశింపజేయడానికి, ప్రజల పాపం బట్టి భూమి మీదకి రానే ఉన్న దేవుని యొక్క ఉగ్రతలో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక దేవదూత సువర్ణ ధూపార్తి పట్టుకుని అక్కడ బలిపీఠం ఎదుట నిలబడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ సువర్ణ ధూపార్తి అనేది విషయం ఉంది. ఈ సువర్ణ ధూపార్తిలో ఏంటంటే నిప్పులు ఉన్నాయి. సువర్ణ ధూపార్తిలో ధూపం వేస్తారంటే అందులో నిప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ సువర్ణ ధూపార్తి గురించి మనం ఆలోచించినట్లయితే ఏంటి సువర్ణ ధూపార్తి? అసలు దీని గురించి మనం తెలుసుకునే ముందు ఒకసారి దేవుని ప్రజలకు అది ఎలా బయలుపరిచాడని ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే దేవుడు మోషేతో మాట్లాడు, మోషే నువ్వు భూమి మీద బలిపీఠం తయారు చేయి, భూమి మీద మందసమును తయారు చేయి, భూమి మీద దేవుని యొక్క ఆలయం తయారు చేయి
అని చెప్పి మోషేతో మాట్లాడి నిర్గమాకాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్టే దేవుడు మోషేకి విధానం చూపించాడు. విధానం చూసి 8వ అధ్యాయం అదే 27లో 8వ వచనం చూసినట్టయితే కొండ మీద నీకు నేను చూపించిన దాని ప్రకారం నువ్వు కట్టించు అని మోషేతో దేవుడు చెప్పాడు. అంటే కొండ మీద మోషేకి చూపించాడంటే పరలోక ముందున ఆ మందిరం చూపించి దానిలో ఉపకరణం చూపించి అది నువ్వు ఇక్కడ తయారు చేయి, ఇది దాని యొక్క ఛాయ అన్నాడు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు, పరలోక ముందు అదే జరుగుతుంటారు. సో అక్కడ సువర్ణ ధూపాతి పట్టుకుని ఒక దూతను చూశాడు. ఇక్కడ మోషే దగ్గరికి వచ్చేసరికి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దీని గురించి మోషే గురించి మనం మాట్లాడాలి. మోషే బలిపీఠం దేవుని యొక్క మందిరం తయారు చేస్తాడు, దేవుని యొక్క మందసం తయారు చేస్తాడు, బలిపీఠం తయారు చేస్తాడు, బలిపీఠం మీద సువర్ణ ధూపాతిని తయారు చేస్తాడు. దాని కొరకు యాజకుడిని నియమించాడు. ఈ యాజకుడి డ్యూటీ ఏంటంటే బలిపీఠం మీద బలి అర్పించాలి, సువర్ణ ధూపాతితో ధూపము దేవునికి వేయాలి. ఇది 35వ అధ్యాయము నిర్గమకాండంలో మనము చూడగలము. అదేవిధంగా లేవీకాండం 4వ అధ్యాయం చూసినట్లయితే సువర్ణ ధూపాతితో అతను చేసేదేంటి అనేది మనం అర్థం చేయగలం. ధూప వేదిక మీద బలి అర్పించాలి, క్షమించండి, దహనము చేయాలి. ఈ దహనం చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన హోమమును దేవుడు ఆగ్రహిస్తాడు. ఈ బలిపీఠం మీద ఏటుంది నిప్పులు ఉన్నాయి. అయితే ఇప్పుడు పరలోకం ఉన్న బలిపీఠం గురించి మనం ఆలోచించినట్టయితే అక్కడ సువర్ణ ధూపాతి పట్టుకుని ఉన్న ఒక దేవదూత కనిపించింది. ఈ సువర్ణ ధూపాతిలో ఏటి ఉంది అని మనం ఆలోచించినట్టయితే 5వ అధ్యాయం 8వ వచనం ప్రకటనలో మనం చూసినట్టయితే 24 పెద్దలు దేవుడి చుట్టూ నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో ధూపార్తులు ఉన్నట్టుగా మనం అక్కడ గమనించగలం. ఆ ధూపార్తులు ఏంటంటే ధూపము ఉన్నది. ఏంటి అది అని చూసినట్టయితే అది పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పాడు. సో సువర్ణ ధూపార్తులు ఉన్నది ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అందులో ఉన్నాయి. ఈ పరిశుద్ధుల ప్రార్థనలతో అది నిండి ఉన్నది. సో సువర్ణ ధూపాతిలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. అయితే బలిపీఠం గురించి మనం ఆలోచించినట్టయితే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే ఈ బలిపీఠం కింద నుంచి పరిశుద్ధులు దేవుడికి మొరపెట్టినట్టు మనం చూడగలం. నాదా సత్యస్వరూపి, ఎంతవరకు మా రక్తంను గురించి భూమికి తీర్పు తీర్చక ఉందువు అని అక్కడ వారు మొరపెడుతున్నట్టు మనము గమనించగలం. సో బలిపీఠం కింద ఉంది పరిశుద్ధుల యొక్క ఆత్మలు ఉన్నాయి. సువర్ణ ధూపాతిలో ఏమున్నది, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఈ పరిశుద్ధుల ప్రార్థనతో నింపబడిన ఈ ధూపాతిని వాడు పట్టుకుని నిలబడి ఉన్నప్పుడు 2వ దూత వచ్చి ఏం చేసింది, దేవుని యొద్ద నుంచి మరికొన్ని ధూప ద్రవ్యములను తీసుకొని వీరికి ఇచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. ఈ ధూప ద్రవ్యములు ధూపార్తిలో వేసిన తర్వాత ఏమైంది, ధూపార్తిలోంచి ధూపం వచ్చింది. ఈ వచ్చిన ధూపము ఎక్కడికి వెళ్ళింది, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఘనపరిచింది. దేవుడు ఆ సువాసనను ఆగ్రహించి ప్రసన్నుడైనట్లు మనము అక్కడ గమనించగలం. బలిపీఠం ధూపార్తిలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి, గమనించండి. దాని మీద వేయడానికి కొంచెం ధూప ద్రవ్యములను దూత తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీదుగా ఉన్న ఆ దూతకు ఇచ్చినట్లు మనము గమనించగలం. ఇక్కడ ఈ ధూపార్తిలో ఉన్నదేటి, అతను తెచ్చి ఇచ్చిన ధూప ద్రవ్యం లేటి అన్నవి ఒకసారి మనము తెలుసుకోవాలి. ధూపార్తులలో ఉన్న ప్రార్థనలు ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అన్నారు కదా. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచించినట్టయితే ఈ ధూప వేదికలో ఉన్న ప్రార్థనలు శ్రమలు అనుభవించి, దేవుని కోసం శ్రమలు అనుభవించి, దేవుని కోసం తన ప్రాణంలో త్యాగం చేసి, దేవుని కోసం హింసలు అనుభవించి నిట్టూర్పులు విడిచిచు చేసిన ప్రార్థనలే అందులో ధూపార్తిలో ఉన్నాయి. అంటే వేదనలతో కూడిన పరిశుద్ధుల ప్రార్థనలు అందులో ఉన్నాయి, దుఃఖంతో కూడిన పరిశుద్ధుల ప్రార్థనలు అందులో ఉన్నాయి, శ్రమలు అనుభవిస్తున్న పరిశుద్ధుల ప్రార్థనలు అందులో. అంటే శ్రమలు, వేదనలు, దుఃఖము, యాతన, ఇరుకులు, ఇబ్బందులతో కూడిన ప్రార్థనలు ఆ ధూప వేదికలో ఉన్నాయి. అంటే ధూప వేదికలో ఉన్నది ఏంటంటే పరిశుద్ధుల యొక్క హింసలు, పరిశుద్ధులు ఎదుర్కొంచిన సమస్యలు, దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎదుర్కొంచిన ఇబ్బందులు, కఠినమైన శోధనలు, ప్రమాదములు. నేటి దినములను మనం చూస్తున్నాం కదా, సువార్త కోసం అనేకులు చిత్రహింసలు అనుభవిస్తున్నారు, దేవుని కొరకు అనేకులు శ్రమలు అనుభవిస్తున్నారు, అనేకులు శిరశ్ఛేదం చేయబడుతున్నారు. వారి ప్రార్థనలు కదా 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, నాదా సత్యస్వరూపి, ఎంతవరకు మాకు తీర్పు తీర్చుకుందు అంటే మీ వలే శిరశ్ఛేదం చేయబడవలసిన అనేకులు ఇంకా ఉన్నారు, లెక్క పూర్తి అయ్యే వరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. సో అటువంటి వారు
దేవుడి సన్నిధిలో వేదనతో, మొరలితో, దుఃఖముతో, నిట్టూర్పులతో ఏడ్చుచూ చేసిన ప్రార్థనలే అందులో ఉన్నాయి. సో అక్కడ ఉన్నది ఏంటంటే దేవుని యొక్క తీర్పు కోరుతున్న ఆత్మల యొక్క ప్రార్థనలు అందులో ఉన్నాయి. ఇప్పుడు సువర్ణ ధూపాతులు ఉన్న వాటి మీదకి ఏంటొచ్చింది, ధూప ద్రవ్యములను ఆ దూత తీసుకొచ్చినట్టు మనం చూడగలుగుతాం. మరికొన్ని ధూప ద్రవ్యములు తీసుకొచ్చి వాటి మీద వేసినప్పుడు వాటిలోంచి ఏంటొచ్చింది, సువాసన వచ్చింది. వాటిలోంచి ధూపం వచ్చి దేవుని సన్నిధికి వెళ్ళినట్టు చూసినాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ సువాసన చూసి ఆగ్రహిస్తాడు. ఏంటి ఆ ధూప ద్రవ్యములు ఏంటి అని మనం ఆలోచించినట్టయితే ఒకసారి చూడండి. కీర్తనలు 141 చూసినట్టయితే, నా ప్రార్థనలు నీ సన్నిధికి ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములు వలెను ఉండునుగాక అన్నాడు దావీదు గారు. అదే దావీదు మరొక దగ్గర ఏమన్నాడంటే, నా కన్నీరు నీ బుడ్డిలో దాచబడి ఉన్నది, అది నీ కవలిలో భద్రము చేయబడి ఉన్నది అని చెప్పి, అంటే స్తుతులు చెల్లిస్తూ దేవుని గణపరుస్తూ దేవుడు చేసిన మేలుడికి తగినట్టుగా కృతజ్ఞతతో చేసిన ప్రార్థనలు, దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని గణపరుస్తూ వీరు చేసిన ప్రార్థనలు, వీరు చేసిన స్తోత్రములు దేవుడి సన్నిధిలో అది భద్రము చేయబడినట్లు అక్కడ దావీదు రాస్తున్నాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఇర్మీయా చెప్తున్నాడు, నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్ల బొట్టగాను నేను చేర్చున్నాను అన్నాడు. దేనికోసం అంటే ప్రజల క్షేమం కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు ఇతను కన్నీరు విడిచిన, అంటే ఇవి పరిశుద్ధులు దేవుడి సన్నిధిలో విడిచిన కన్నీరు, దేవుడి ప్రజల కొరకు పరిశుద్ధులు చేసిన విజ్ఞాపనలు, దేవుడు చేసిన మేలులకు తగినట్టుగా కృతజ్ఞతలు చేసిన ప్రార్థనలు, స్తుతులు, ఘనతలు దేవుడి సన్నిధిలో చేరి అక్కడ భద్రం చేయబడి ఉన్నాయి. ఈ భద్రం చేయబడిన ఆ ప్రార్థనలు ధూప ద్రవ్యముల వలె దేవుడు ఆ రోజు పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి దూతకిచ్చినట్టు మనము అర్థం చేసుకోగలం. ఎప్పుడైతే ఆ పరిశుద్ధుల ప్రార్థనలు దూతకిచ్చారో, దూత వచ్చి ధూప ద్రవ్యములు వేసిందో, ఆ ధూప ద్రవ్యములు వేసిన తర్వాత ఇవి ధూపములుగా దేవుడి సన్నిధికి వెళ్తున్నాయి. దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ స్తుతులను, ఆ ఘనపరిచిన విషయములను, దేవుడిని వారు గణపరిచిన విధమును, ఇవన్నీ ధూప ద్రవ్యములుగా దేవుడు ఆగ్రహిస్తూ, దేవుడు వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ గణపరచబడుతుంటాడు. దేవుడు పరవశించిపోతుంటాడు. ఇది పరలోకంలో జరిగే సంభవం. అయితే ఈ పాత్రలో ఉన్నదేంటి, పరిశుద్ధుల యొక్క వేదనతో కూడిన ప్రార్థనలు, దుఃఖముతో కూడిన ప్రార్థనలు, దేవుని యొక్క తీర్పు కొరకు కనిపెడుతున్న ప్రార్థనలు. ఈ ప్రార్థనలోంచి అవి పైకి వెళ్ళేసరికి అప్పుడు ఈ ప్రార్థనను బట్టి భూమి మీదకి తీర్పు తీర్చబడుటకు ప్రారంభమవుతుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మనం చూసినట్లయితే, దేవుని ప్రజలు దాచబడి భూనివాసులపై తీర్పు తీర్చుచున్నట్లు అక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సంఘమునకు వేర్పాటుగా మనం దీనిని అర్థం చేసుకోగలం. ఇప్పుడు భూనివాసుల మీదకి ఎప్పుడైతే తీర్పు వస్తుందో అప్పుడు సంఘము దాచబడాలి. దాచబడే ప్రక్రియలో దేవుడు సంఘమును తీసుకుని పోయి ఉన్నాడు. సో ఇప్పుడు సంఘములకు దీనిలో పాలు లేదు. అయితే ఈ పంపబడే ఈ శ్రమలలో, ఈ భూమి మీద పడుచున్న ఇవి, లేకపోతే ఈ నిప్పులు ఏంటంటే భూమి నివాసుల మీదకి దేవుడు పంపే తీర్పులు. ఈ తీర్పులు వచ్చే నష్టములను దేవుని యొక్క బూరల సంభవం గురించి మనం మాట్లాడినప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. కాబట్టి ప్రియ సహోదరుడా, 7వ ముద్రల గురించి మనం ఒకసారి మరొక ధ్యానించుకున్నట్లయితే, 7వ ముద్రలో జరిగేదంటే భూనివాసులు అంతం వరకు లేకపోతే అప్పటి వరకు దేవుని కొరకు అనుభవించిన శ్రమలను బట్టి, దేవుని కొరకు అనుభవించిన కష్టములను బట్టి, దేవుని కొరకు అనుభవించిన సమస్యలు, శోధనలను బట్టి వారు పెడుతున్న తీర్పులలో దేవుడు అక్కడ బలిపీఠం మీద లేక ధూప వేదికలో అవి భద్రం చేయబడినట్లు మనం చూస్తున్నాం. ధూప వేదిక కింద ఉన్న పరిశుద్ధులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వీరు నిట్టూర్పు విడుస్తున్నారు, వీరు వేదన పడుతున్నారు, వీరు దుఃఖంతో యాత్ర, దేవా ఎన్నాళ్ళు వరకు మాకు తీర్పు తీర్చుకు ఉంటావు అని వీరు పెడుతున్నట్టు మొరను బట్టి ఆ ఉగ్రత, దేవుని వీరి యొక్క వేదనలు దినదినము మండుచున్నట్లు మనము అక్కడ అర్థం చేసుకోగలం. ఈ మంటని బట్టే అవి నిప్పులుగా రాజ్యవేయబడుతున్నాయి. ఇక్కడ మోషేకి చెప్పినప్పుడు దానికి ప్రతిగానే మోషేకి దేవుడు చెప్పాడు, మీరు ధూప వేదిక మీద ఉన్న నిప్పులతో వాటి అంతరములను, బలివదింపబడిన వాటి అంతరములను, వాటిని క్రొవ్వును దహించవలెను. ఎందుకంటే ఇది అక్కడ అలా జరుగుతుంది. సో దేవుని కొరకు బలి ఇవ్వబడిన మనుషులు, శిరశ్ఛేదనం చేయబడిన మనుషులు, దేవుని కొరకు హతసాక్షులైన మనుషులు దేహములు
ఎలాగైతే బలిపీఠం మీద పరిహరింపబడుతున్నాయో అట్టి విధంగానే పరిశుద్ధుల యొక్క జీవితములను అక్కడ దేవుడు పరిహరించి వారిని పరిశుద్ధులుగా చేసి సంపూర్ణులుగా చేసి దానిని బట్టి అగ్నిలో దహించబడినవి భూమి మీద పడివేసినట్లు మనం చూసినట్లు అక్కడ ఆ అగ్ని ఏంటంటే దేవుని ప్రజల యొక్క నిట్టూర్పు నుంచి మండి వేడితో ఆ వేడితో ఉన్న వాటిని నిప్పులతో నింపి భూమి మీద పడివేసినట్లు చూసినాం. చూడు, భూమి మీద దేవుని యొక్క తీర్పును కోరుతున్న పరిశుద్ధుల ప్రార్థనలు, అదే సమయంలో దేవుని యొక్క ఉగ్రత నిప్పులు భూమి మీద ఎప్పుడైతే పడాయో భూమి మీద జనులకు వేదనకరమైన దినములు, రోదన పుట్టించే దినములు, నాలుగు కళ్ళు కరుచుకునే పరిస్థితి, భయంకరమైన దౌర్భాగ్య స్థితి. అటువంటి స్థితి ఎవరికంటే దేవుని సన్నిధిలో విడువబడిన వారు. ఎవరి విడువబడిన వారంటే దేవుని సంఘమును శ్రమలకు గురి చేసిన వారు, దేవుని సంఘమును అవమానములకు గురి చేసిన వారు, దేవుని కొరకు ప్రజలను హింసలకు గురి చేసిన వారు, దేవుని మాటను నిరర్ధకము చేసి నిర్లక్ష్యం చేసి దేవుని గాయమును రేపిన వారు. సహోదరుడు, ఆ వాక్యం నుంచి ఒకసారి మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే చివరి దినములో జీవించినాం మనం. కాబట్టి చివరి దినములో జీవించిన నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే ప్రభువు ఏ దినమును వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఏ దినమును సంభవిస్తుందో ఏ విధంగా సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే శ్రమలు ఆయన రాకడ అనంతరము కలగబోయే శ్రమలు మనము వినుచున్నాము. ఒకవేళ విడువబడిన వారు ఎవరైనా ఉంటే అటువంటి శ్రమలలో పాలివారవలసిన పరిస్థితి ఉండాలి. వారు ఆ శ్రమల నుంచి తప్పించుకోలేరు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఉగ్రత. కాబట్టి ఆ సంఘమును దేవుడు చేస్తుంటే ఆ ఉగ్రత నుంచి తప్పించేటట్లు దేవుడు తన కార్యమును జరిగిస్తున్నట్లు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి వాక్యం ఇచ్చిన మనము దేవుని శ్రమలను గురించి శ్రమల కాలం గురించి తెలుసుకుంటున్న మనము లోకముల మీదకి రాబోతున్న భయంకరమైన కీడుల గురించి చదువుచున్న మనము తప్పింపబడబోచున్న సంఘం గురించి కూడా మనము తెలుసుకుంటున్నాం. ఇన్ని తెలుసుకొచ్చిన మనము తప్పించుకొనబడుతున్న సంఘంలో ఉండే స్థితిలో మనం ఉన్నామా, లేక విడువబడే స్థితిలో మనము ఉన్నామా ఒకసారి మనం గ్రహించాలి. ఒకవేళ విడువబడే పరిస్థితిలో ఉంటే దేవునికి భయంకరమైన ఉగ్రత, దేవుని భయంకరమైన తీర్పు భూమి మీదకి రాబోతుంది. ఆ తీర్పు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి కాలిపోబోతుంది, భూమి నాశనం అయిపోబోతుంది. ఆ రోజులలో భయంకరమైన కరువులు, భయంకరమైన యాతనలు, మనుషులు నాలుకలు కరుచుకునే పరిస్థితి, తమ జీవితాన్ని బట్టి యాతన పొందుచున్న పరిస్థితి. సహోదరుడా, ఇటువంటి స్థితిలోనికి వెళ్ళటకు దేవుడు నిన్ను నన్ను రక్షించుకోలేదు. దేవుడు ఏమన్నాడు? రక్షింపబడుటకే మీరు పిలువబడతారు కానీ ఉగ్రత పాల్గొటకు మీరు పిలువబడలేదు. ఈ వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుని, రక్షింపబడిన నీవు నేను దేవునికి రక్షణలో దేవుని చేత దాచబడే ఆ గుంపులో మనం చేరేటట్లు మనం ఉన్నామా? అటువంటి స్థితిని మనము కలిగి ఉన్నామా? లేక దేవుని ప్రజలను హింసించి, దేవుని ప్రజలను దుఃఖపెట్టి, దేవుని ప్రజలను గాయపరిచి, దేవుని ప్రజలను అవమానపరిచి, దేవునికి ఉగ్రతకు ఎదురు చూచిన వారితో మనము పాలివారమే ఉన్నామా? ఒకసారి గమనించండి ప్రియులారా, ఈ స్థితి ఎలా ఉంది. కాబట్టి ఇటువంటి కడవరి దినంలో జరగబోయే ఇటువంటి సంభవాల గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే పరిశుద్ధుల ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థము కావు. అందుకే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూసినట్లయితే ప్రభు కొరకు మీ ప్రయాసము వ్యర్థము కాదని తెలుసుకొని స్థిరులను కదలని వారును ఎన్నటికీ ఆసక్తులై దేవుని కార్యము జరిగించండి అని అక్కడ భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, రక్షింపబడిన నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులను అనుభవిస్తున్నప్పటికీ దేవునిలో నిలకడగా స్థిరంగా చక్కగా ఉన్నట్లయితే ఆ శ్రమల దినములలో నువ్వు దాచబడతావు, నువ్వు తప్పింపబడతావు. సో 7వ ముద్ర నుంచి మనం ఆలోచించినట్లయితే భూమి మీదకి కలగబోయే భయంకరమైన తీర్పు, లేకపోతే భూమికి సంభవించబోయే భయంకరమైన దేవుడి యొక్క ఉగ్రత అక్కడ మనము ప్రారంభమవుటకు మనము చూడగలుగుతున్నాము. అటువంటి ప్రారంభమయ్యే పరిస్థితిలో పరిశుద్ధులకు అక్కడ నెమ్మది, పరిశుద్ధులు అక్కడ దాయబడ్డారు. యెషయా 26:20 చూసాం కదా, పరిశుద్ధులు అక్కడ దాచబడ్డారు. ఆ దాచబడిన వారికి నెమ్మది. ఇక్కడ విడువబడిన వారికి శ్రమలు.
భూమి మీద విడవబడిన వారికి శ్రమలు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు. ఈ తీర్పు, ఈ ఉగ్రత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దీని నుంచి తప్పించుకోగలవారు ఎవ్వరూ లేరు. తప్పించగలవారు అంతకంట లేరు. అందుకే ఇటువంటి రోజులు వచ్చినప్పుడు ఏంటంటారు, వారు సంపాదించుకున్న వెండి, వారు సంపాదించుకున్న బంగారము, ఇవేవి వారిని రక్షించలేవట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ఏమి నువ్వు, ఏమి త్రాగుతున్నావు, ఏమి సంపాదించుకున్నావు, ఏమి కూడగట్టుకున్నావు అని మీరు చూడద్దు. నా రాజ్యము, నా నీతిని మీరు మొదట వెతకండి అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతిని వెతుకుచు దేవుని సన్నిధిలో స్థిరముగాను ఎన్నటికీ ఆసక్తులమై జీవించి దేవుని యొక్క రాకడలో, లేకపోతే మన యొక్క పోకడలో మనం ఎత్తబడి దాచబడిన గుంపులో మనం ఉండి దేవుని సన్నిధిలో నెమ్మదిని అనుభవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరూ వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడానికి వందనములు తండ్రి ప్రభువా. మరొకసారి నీకు వాక్యం మేము ధ్యానించుకుని ఉండగా తండ్రి ప్రభువా, ఇంతవరకు నువ్వు నడిపించిన విధానం బట్టి వందనాలు, నీకు ఆత్మ నడిపింపును బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. ఈ వాక్యంను మాలో, నాలో ప్రతి ఒక్కరు ఫలింపజేయండి. దుష్టుడి పోకుండా సహాయం చేయండి. అవును రాజా, నీకు ఉగ్రత పాత్రను గురించి మేము తెలుసుకుని ఉగ్రత పాత్రను బట్టి కలగబోయే సంభవములలో సంఘముగా ఉన్న నేను, మేము ఎవరు తండ్రి ప్రభువా పాలు పొందుట నీ ఉద్దేశం కాదు. అదే సమయంలో మా ప్రవర్తన కూడా అట్టి విధంగా కాకుండా దాచబడిన గుంపులోకి వెళ్ళే విధమైన స్థితిలో మేము జీవించి మా ప్రార్థనలు మీ సన్నిధిలో చేరి ప్రార్థనను బట్టి మాకు క్షేమము, దేవాన్ని బిడలైన వారికి సమాధానము, ఆదరణ కలిగినట్లు నన్ను మమ్మల్ని ఏర్పరచుకోండి, సహాయం చేయండి. ఇంకను ఈ పరిచయం బలపరచండి, స్థిరపరచండి, చక్కపరచండి, అభివృద్ధిపరచండి. నీ నామ మహిమార్థమై అనేకులకు చేరుటకు సహాయం చేసి కృప చూపించండి, కనికరించి మీరే మహిమ పొందండి. యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్.